మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఓకే, నిజంగా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే డిగ్రీతో పాటే ఐఏఎస్ అనేది నిజంగా కొత్త కాన్సెప్ట్. దీనివల్ల అంటే పిల్లలకు కూడా వాళ్ళకి అంటే వాళ్ళు చదువుతున్న దాంట్లో ఐఏఎస్ ప్యారలల్గా వెళ్ళిపోతుంది అండ్ వాళ్ళ ఫ్యూచర్కి కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ మీ గురించి చూసుకుంటే ఒక డైరెక్టర్ అంటే ఇంటర్వ్యూకి మేము ఏదో చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళు వస్తారు అనుకున్నాము. చాలా చిన్న ఏజ్లోనే మీరు ఇంత పెద్ద సక్సెస్ ఎలా సాధించారు అండ్ ఈ కోచింగ్ సెంటర్ పెట్టడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఆల్మోస్ట్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ అంటే కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 10 years అవుతుంది. అలాగే దాని ముందు నేను ఆస్పిరెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయిన ఎక్స్పీరియన్స్తో కౌంట్ చేస్తే ఆల్మోస్ట్ 15-16 years ఎక్స్పీరియన్స్. అంతకు మించి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అనుకుంటున్నాను. అలాగే మై ఫాదర్ ఈజ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీగా. సో ఉండటం వల్ల నాకు చిన్నప్పటి నుంచి ఈ ఎక్స్పోజర్ అనేది ఉంది. సో ఆ ఎక్స్పోజర్ని తీసుకొని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫీల్డ్లో వచ్చిన తర్వాత కావచ్చు, కోచింగ్స్ ఫీల్డ్లో వచ్చిన తర్వాత కావచ్చు, ఈ రిలేషన్స్ పబ్లిక్ రిలేషన్స్ నాకున్న కాంటాక్ట్స్ అనేవి ఇక్కడ బాగా ఉపయోగపడటం వల్ల నేను ఎప్పుడు కూడా సెల్ఫ్ సెంట్రిక్గా దుర్గాప్రసాద్ చుట్టూరు అకాడమీ డెవలప్ అవ్వాలి, ఏక్ నిరంజన్లా ఉండాలి, మొత్తం క్రెడిట్ అంతా నాకే రావాలి, ఇలాంటివి ఎప్పుడు నేను ఆలోచించలేదు. కాబట్టి ఒక సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికే నేను చూశాను. కాబట్టి మీరు మార్కెట్లో ఉన్న చాలా ట్రెండ్స్ చూస్తే అన్నీ దుర్గాప్రసాద్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ త్రూ ఇంప్లిమెంట్ చేసినవి. మీరు ఆంధ్రాలో చూసుకుంటే ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కావచ్చు, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనే కాన్సెప్ట్ రావచ్చు, ఇప్పుడు డిగ్రీ విత్ ఐఏఎస్ అనే కాన్సెప్ట్ రావచ్చు. అలాగే కోచింగ్లో కూడా డిఫరెంట్ మెథడాలజీస్. అసలు బైఫర్గేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆ ఎక్స్పోజర్ లేని చోట మనం అకాడమీ స్టార్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లిన విధానం కావచ్చు, తెలుగు స్టేట్స్ నుంచి ర్యాంకర్స్ని కావాల్సిన గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లిన విధానం కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు, సర్వీస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి పిల్లలకి ఆస్పిరెంట్స్కి ఏం కావాలో అన్నీ వాళ్ళకి అందించిన విధానం కావచ్చు, ఎవరికి ఢిల్లీ వెళ్ళే అవసరం పడకుండా ఇక్కడే అన్ని రిసోర్సెస్ని అందించి ఫ్యాకల్టీని కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి తెప్పించి అంత సపోర్ట్ ఇప్పించడంలో సక్సెస్ అనేది ఉంది. సో తక్షశిల సక్సెస్లో నా సక్సెస్ని నేను చూసుకుంటున్నాను. కాబట్టి డెఫినెట్గా ఐఎమ్ ప్రౌడ్ ఈ ఫీల్డ్లో. ఎందుకంటే తక్షశిలలో మీరు నాతో పాటు ఇంతకుముందు ఎవరైతే చాలామంది ఫ్యాకల్టీ వర్క్ చేశారో వాళ్ళు ఈరోజు చాలా వాళ్ళ సొంత ఇన్స్టిట్యూట్స్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా ఇన్స్టిట్యూట్స్ పెట్టి చేతులు కాల్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో నేనేమంటా అంటే ఆల్మోస్ట్ మీరు ఆంధ్రాలో చూసుకుంటే 90% ఇన్స్టిట్యూట్స్ డైరెక్టర్స్ తక్షశిలలో నాతో పాటు వర్క్ చేశారు.